వెల్కమ్ టు రియాక్ట్ నేటివ్ ట్యూటోరియల్స్ ఫర్ బిగినర్స్. సో ఈరోజు సెషన్లో ఒక బేసిక్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అండ్ దాన్ని ఎలా రన్ చేస్తాం, కమెంట్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ స్టెప్, బేసిక్ ఇన్ఫర్మేషన్స్ కోసం మనం రియాక్ట్ నేటివ్ .dev ఇది బెటర్ వెబ్సైట్. సో ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్కి వెళ్తే సో ఫస్ట్ ఇనిషియల్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది. సో మనం ఈ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. సో వన్స్ రిక్వైర్డ్ ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ చేసిన తర్వాత యూ కెన్ సీ ఇన్ ది బాటంలో అసలు బేసిక్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చూడవచ్చు. లెట్స్ ట్రై. సో ఆల్రెడీ నేను ఏ పాత్రలోకి అయితే క్రియేట్ చేయాలనుకున్నా ఆ పాత్రకి మూవ్ చేసుకుంటున్నాను. సిడిఎఫ్ అని చెప్పేసి యూజర్ పాత్ ఇచ్చేసుకొని సో న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి npx react native init. సో ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకోవాలి. ఏ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే కావాలో ఆ ప్రాజెక్ట్ నేమ్ ట్యూటోరియల్ ట్యూటోరియల్ వేస్తున్నాను. సో జస్ట్ ఎంటర్ హిట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్టెప్స్ అనేవి మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే డౌన్లోడింగ్ టెంప్లెట్. సో మనం దీనికి కూడా ఒక సమ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అంటే ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత చెప్తాను. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే రియాక్ట్ నేటివ్ గిట్హబ్ నుంచి ఈ రిక్వైర్డ్ ఫైల్స్ అనేవి, రిక్వైర్డ్ రియాక్ట్ నేటివ్ లైబ్రరీస్ అనేవి ఇంటిగ్రేట్ అవుతాయి. సో దాని బేసిస్ మీద ఒక ప్రాజెక్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనకి బై డిఫాల్ట్ కొన్ని ప్రీడిఫైన్డ్ నోడ్ మాడ్యూల్స్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యి అండ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఒకసారి ఇది జనరేట్ అయిన తర్వాత చూద్దాం ఏ ఫోల్డర్స్ ఏమేమి జనరేట్ అయ్యాయి, వాటి యూజ్ ఏంటి. సో మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది అండ్ ఒకసారి మనం ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్ళి చూస్తే సో ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం చూసామంటే ఈ రిలేటెడ్ ఫైల్స్ అన్ని సమ్ ప్రీడిఫైన్డ్ ఫైల్స్ అనేవి ఆల్రెడీ జనరేట్ అయ్యి ఉంటాయి. ఒకసారి మనం సో నేను విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను రియాక్ట్ నేటివ్ కోసం అండ్ లెట్ మీ ఓపెన్ ది ప్రాజెక్ట్. ఇప్పుడే క్రియేట్ అయిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తున్నాం, ట్యూటోరియల్ 1. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఆండ్రాయిడ్ ఫోల్డర్ అండ్ iOS ఫోల్డర్ అండ్ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్, ఈ ఫోల్డర్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. సో అసలు బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్, ఇందులో అసలు ఏ ఫైల్ అనేది కాల్ అవుతుంది జనరల్గా, బేసిక్గా ఆటోమేటిక్గా ఎలా కాల్ అవుతుంది, సమ్వేర్ మనం అనేది డిఫైన్ చేయాలి. అది ఎట్లా జరుగుతుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ కాల్ అవుతుంది, ఏం కాల్ అవుతుంది, ఫస్ట్ ఇనిషియల్ లాంచ్ స్క్రీన్ అనేది ఏంటిది అనేది చూద్దాం ఫస్ట్. సో యాజ్ పర్ ది బేసిక్ ఫండమెంటల్స్, వెబ్ ఫండమెంటల్స్, సేమ్ రియాక్ట్ నేటివ్ అనేది కాంబినేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ కాబట్టి సో బేసిక్ వెబ్ ఫండమెంటల్ వైజ్ ఎనీ ఫోల్డర్, ఏదైనా ఫోల్డర్లో ఇండెక్స్ అనే ఫైల్ ఉంటే బై డిఫాల్ట్ అది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. సో ఆ టెర్మినాలజీ వైజ్ ఇక్కడ మనం చూసామంటే index.js అనేది వెరీ ఫస్ట్ ఫైల్, ఇనీషియల్గా మనకు ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యే ఫైల్ అనమాట. సో ఇందులో చూసామంటే మనకి 3 kinds ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఒక సింగిల్ లైన్ ఉంది, యాప్ రిజిస్టర్ కాంపోనెంట్ అని. ఇది ఏంటో చూద్దాం. బిఫోర్ దిస్ ఒకసారి మనం ప్రాజెక్ట్ని రన్ చేసి చూద్దాం. సో ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేయాలి అంటే ఫస్ట్ మనం మెట్రో సర్వర్ని స్టార్ట్ చేయాలి. npx react native స్టార్ట్. సో ఈ కమాండ్ మేబీ మీకు గుర్తుండదు అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది మెట్రో సర్వర్ స్టార్ట్ చేయడానికి. నెక్స్ట్ స్టెప్ ఇది. అండ్ తర్వాత స్టెప్ వచ్చేసి మనం దేంట్లో రన్ చేసుకోవాలనుకుంటున్నామో అది మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో సో ఇక్కడ వర్షన్ స్పెసిఫిక్ కావాలి అనుకుంటే రియాక్ట్ నేటివ్ వర్షన్ స్పెసిఫిక్, ఆ వైజ్ కూడా మనం ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్తో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కరెంట్లీ 0.64 అనేది లేటెస్ట్ వర్షన్. నా మెట్రో సర్వర్ని స్టార్ట్ చేసి మెట్రో సర్వర్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ npx react native run iOS. సో ఈ కమాండ్స్ ఇనిషియల్గా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మనం ఇదే కమాండ్స్ యూస్ చేస్తాం. సో హ్యాబిచువేట్ అయిపోతాం లేటర్. అండ్ సిమిలర్ టు ది ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ ఎక్స్కోడ్స్ లాగా దీనికి ప్రీడిఫైన్డ్ రన్ బటన్స్ కానీ ప్లే బటన్స్ కానీ ఉండవు. మాన్యువల్గా త్రూ కమాండ్స్ నుంచి మనం ఎక్సిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో మీన్ టైం ఇది రన్ అయ్యేలోపు లెట్స్ బ్యాక్ టు దిస్ టాపిక్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపోర్ట్ ఆఫ్ యాప్ రిజిస్టరీ ఫ్రమ్ రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి మనం ఇక్కడ రిజిస్టరీ ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూస్తే కర్లీ బ్రేసెస్ ఉంది ఫస్ట్ దానికి అండ్ సెకండ్ దానికి కర్లీ బ్రేసెస్ లేవు. సో ఫస్ట్ థింగ్ అసలు ఈ డిఫరెన్స్ ఏంటి, విత్ కర్లీ బ్రేస్ వితౌట్ కర్లీ బ్రేసెస్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ని కంప్లీట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే వితౌట్ కర్లీ బ్రేసెస్ తోటి డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చేసుకుంటాం అనమాట. సో దిస్ యాప్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ app.js అనే ఫైల్ని
క్రియేట్ చేస్తున్న ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. అండ్ ఇక్కడ యాప్ హిస్టరీ అనేది ఏంటి అంటే ఎంటైర్ రియాక్ట్ నేటివ్ అనే ఒక మేబీ ఫోల్డర్ కావచ్చు, ఫైల్ కావచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇది ఏంటి అంటే ఒక లైబ్రరీ. సో ఈ లైబ్రరీలో ఉన్న మొత్తంలో ఒక పీస్ ఆఫ్ థింగ్, ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్, అది మేబీ ఫంక్షన్ కావచ్చు, మెథడ్ కావచ్చు, అది క్లాస్ కావచ్చు, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం బేసిస్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్ మీన్స్ అంటే ఈ రియాక్ట్ నేటివ్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఒక లైబ్రరీ. అది మన ప్రాజెక్ట్లో లైబ్రరీస్ అంటే డిపెండెన్సీస్ మొత్తం వచ్చేసి ఆటోమేటిక్గా నోడ్ మాడ్యూల్స్లో ఇన్స్టాల్ అవుతాయి. సో అవి ఎట్లా ఇన్స్టాల్ అవుతాయి అనేది కూడా చూద్దాం. బై డిఫాల్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే ఆ package.js అనేది సిమిలర్ టు ది కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఇక్కడ డిపెండెన్సీస్ ఏవైతే మెన్షన్ చేసి ఉంటారో అవి ఆటోమేటిక్గా నోడ్ మాడ్యూల్స్లో ఇన్స్టాల్ అయిపోతాయి. గోయింగ్ ఫర్దర్గా మనం ఎలాంటి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసినా కానీ అవి ఆటోమేటిక్గా వచ్చేసి ఈ డిపెండెన్సీస్లో లిస్ట్ అవుతాయి. సో ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి package.js అని చూసాము అంటే ఈ డిపెండెన్సీస్ సెక్షన్లో ఏ డిపెండెన్సీస్ యూజ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్లో అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆ వర్షన్ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ వర్షన్ నేమ్స్ చూసుకొని సో ఏ డిపెండెన్సీస్ యూజ్ చేశారు, ఏ వర్షన్స్ యూజ్ చేశారు అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సిమిలర్గా ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ అని ఓపెన్ చేస్తే సో ఆ దగ్గరికి వెళ్తే మనకి సేమ్ రియాక్ట్ నేటివ్ అనే ఒక డిపెండెన్సీ క్రియేట్ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ రియాక్ట్ నేటివ్. సో ఇందులో అగైన్ మనం యూజ్ చేస్తుంది ఏంటి అంటే ఒక పర్టికులర్ ఒక పీస్ ఆఫ్ థింగ్, యాప్ రిజిస్టర్ అని ఒక పీస్ ఆఫ్ థింగ్ని యూజ్ చేస్తున్నాం. సో ఏదైనా సరే ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ థింగ్ని యూజ్ చేసుకోవాలంటే మనం బేసిస్లో మెన్షన్ చేసుకోవాలి. అండ్ సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే అప్లికేషన్లో ఒక కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మన కాంపోనెంట్ అంటే ఏంటి అంటే ఒక విజిబుల్ అయ్యే స్క్రీన్స్ కావచ్చు, ఒక విజిబుల్ అయ్యే కంటెంట్ని మనం ఒక కాంపోనెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ రిజిస్టర్ కాంపోనెంట్ అనేది అంటే ఏ స్క్రీన్ మనకు విజిబుల్ అవ్వాలి అని చెప్పి ఎంటైర్ అప్లికేషన్లో మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం. సో అది ఏమని రిజిస్టర్ చేస్తున్నామంటే బేసిక్ సింటాక్స్ వైజ్ యాప్ రిజిస్టరీ ఇస్ ది యాప్ రిజిస్టరీ అనేది ఏంటి అంటే అప్లికేషన్కి ఏ స్క్రీన్ లాంచ్ అవ్వాలి అంటే రూట్ స్క్రీన్ ఏంటి అని చెప్పి మనం డిస్ప్లే చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. యాప్ రిజిస్టరీ డాట్ రిజిస్టర్ కాంపోనెంట్ అని ఏ స్క్రీన్ మనకి విజిబుల్ అవ్వాలనేది మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే app.js అనే దాన్ని యాజ్ ఎ బై డిఫాల్ట్ ఇనిషియల్ మనం ఇందాక నేను ప్రీవియస్గా నేను చెప్పినట్లు ఇక్కడ డౌన్లోడింగ్ టెంప్లెట్ అని చెప్పేసి ఆల్రెడీ చూపించాను. సో వీళ్ళు ఏంటి అంటే ఒక ప్రీడిఫైన్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నారు రియాక్ట్ నేటివ్ అనేది ఫేస్బుక్ వాళ్ళది. సో ఆ ప్రీడిఫైన్ టెంప్లెట్లో ఈ సెట్ ఆఫ్ థింగ్స్ మొత్తం ప్రీడిఫైన్డ్గా బిల్డ్ చేసి పెట్టుంటారు అనమాట. సమ్వేర్ గిట్హబ్ నుంచి అది మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది కాన్ఫిగరేషన్ వైజ్. సో ఇందులో సర్టెన్ ఒక శాంపిల్ పీస్ ఆఫ్ థింగ్ అనేది చేసి పెట్టేది ఈ పర్టికులర్ థింగ్ అని app.js అనే దాన్ని పాయింట్ చేశాను అనమాట ఫస్ట్. అండ్ సింటాక్స్ వైజ్ ఇక్కడ ఈ నేమ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ ట్యుటోరియల్ అని చెప్పేసి మనం ఇచ్చాం కదా ఆ నేమ్. దీన్ని ఎక్కడి నుంచి రిఫర్ చేసుకుంటున్నారు అంటే ./app.js. సో అగైన్ ఇక్కడ ఒకసారి చూస్తే మనం సంథింగ్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఇచ్చుకొని ఏదైనా సరే ఒక పాత్ ఇచ్చుకోవాలి అంటే డబల్ కోట్స్లో ./ అంటే కరెంట్ ఫోల్డర్ వస్తుంది. మనం చూసామంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ ది ఫైల్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇందులో ఏ ఫైల్ యాక్సెస్ చేసుకోవాలో మనం ఆ ఫైల్ని మెన్షన్ చేసుకోవచ్చు. అది ఇన్ కేస్ మేబీ ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి వెళ్ళాలంటే డబల్ డాట్ ఇచ్చేసామంటే చూసామంటే నా ట్యుటోరియల్ 1 అనేది రూట్ ఫోల్డర్ మనం ఇక్కడ చూసామంటే సేమ్ ఇక్కడ నుంచి ఈ స్టెప్కి మూవ్ అయ్యాం బ్యాక్వర్డ్. సో అట్లా ప్రాసెస్ వైజ్. సో అట్లాగా ఏ ఫైల్ యూజ్ చేసుకోవాలనేది సేమ్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సిమిలర్ టు HTML మన HTML అయితే యూజ్ చేసుకుంటున్నామో ఫైల్స్ని అట్లా ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఇందులో నుంచి అగైన్ app.js అని వెళ్తే ఒకసారి మనకు ఉన్నది టూ ఆబ్జెక్ట్స్ నేమ్ అండ్ డిస్ప్లే నేమ్. సో ఇందులో ఓన్లీ నేమ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేమ్ అని యాజ్ ఆఫ్ అని చెప్పి సంథింగ్ ఇది ఒకటి మెన్షన్ చేస్తుంది. ఇది ఎందుకు మెన్షన్ చేసేది అంటే సో ఇది మెన్షన్ చేయకపోయినా ఓకే ఏమీ ప్రాబ్లం ఉండదు. బట్ దీనివల్ల ఏంటి అంటే మేబీ ఇన్ కేస్ నేమ్ అనే సేమ్ డూప్లికేట్ ఇంకొక కైండ్ ఆఫ్ వేరియబుల్ ఉంటే దాన్ని అలౌ చేయదన్నమాట. సో ఇంపోర్ట్స్లో కానీ ఇక్కడ ఇచ్చిన ఇంపోర్ట్స్లో ఓన్లీ ఒక కీవర్డ్ని మాత్రమే ఒక వేరియబుల్ నేమ్ మాత్రమే ఇంపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూసామంటే యాప్ అనేది సేమ్ డూప్లికేట్ నేమ్ కింద యూజ్ చేసుకోవాలంటే ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. సో అందుకని దీనికి యాజ్ ఆఫ్ అంటే ఇది అలియాస్ నేమ్ అనమాట. సో ఈ అలియాస్ అంటే దానికి ఇంకొక డూప్లికేట్ నేమ్. సో ఈ నేమ్ అనే దాన్ని యాజ్ ఆఫ్ యాప్ నేమ్ అని డూప్లికేట్ నేమ్ మెన్షన్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఆఫ్కోర్స్ ఇలా కాకపోయినా ట్యూటోరియల్ ఇలాగైనా ఇచ్చేసుకోవచ్చు మాన్యువల్గా బికాస్ ఇక్కడ ఉన్న ఈ నేమ్ కాబట్టి. బట్ యాజ్ ఎ ప్రీడిఫైన్డ్ వన్
ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసి ఉంటుందో app.jsonలో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నౌ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ ఏది విజిబుల్ అవ్వాలనేది మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే app.js అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ ఒకసారి చూస్తే సమ్ పీస్ ఆఫ్ థింగ్ అనేది ఆల్రెడీ ఫేస్బుక్ వాడు మనకి ఇచ్చాడు. అందులో రియాక్ట్ నేటివ్ లైబ్రరీలో న్యూ యాప్ స్క్రీన్ అని చెప్పి సర్టెన్ థింగ్ని డిజైన్ చేసి పెట్టేశాడు. సో అది మనకి ఇప్పుడు విజిబుల్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ రన్ చేశాను, ఇట్ ఈస్ సక్సెస్. సో ఇది ప్రీడిఫైన్డ్ స్క్రీన్, ఫేస్బుక్ వాడు మనకు ప్రొవైడ్ చేస్తున్న స్క్రీన్స్ అనమాట. సో సిమిలర్గా ఆండ్రాయిడ్కి రన్ చేసుకోవాలంటే నెక్స్ట్ రన్ ఐఓఎస్ కాకుండా రన్ ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్ వర్షన్ రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ లెట్స్ కంటిన్యూ విత్ ఐఓఎస్. మనం చేంజెస్ చేసిన తర్వాత లాస్ట్లో ఆండ్రాయిడ్ చూద్దాం. సో ఈ పీస్ ఆఫ్ థింగ్ అనేది ప్రీడిఫైన్డ్ స్క్రీన్స్లో ప్రీడిఫైన్డ్ డిజైన్స్ బట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని డిజైన్ చేశాడు అనమాట. సో మేబీ ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది కోర్స్ చూసే బదులు. లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. ఫస్ట్ ఒక బేసిక్ హలో వరల్డ్ అనేది చూద్దాం. సో నేను నా కంఫర్ట్నెస్ కోసం విజువల్ స్టూడియోలో ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్స్లో ES7, రియాక్ట్ నేటివ్, రియాక్ట్ రిడక్స్, గ్రాఫిక్స్ సంథింగ్ రియాక్ట్ నేటివ్ స్నిప్పెట్స్, ఈ స్నిప్పెట్స్ యూజ్ చేసుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈజీగా మనం క్లాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సమ్ ప్రీడిఫైన్డ్ సింటాక్సెస్ ఉంటాయి ఈ ప్రీడిఫైన్డ్ సింటాక్సెస్లో. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది కింద. దీని కిందకి వెళ్ళామంటే ఏది ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని, IMP అంటే ఏంటి అని చెప్పి సంథింగ్. సో షార్ట్కట్ వేలో ప్రీడిఫైన్డ్ స్నిప్పెట్స్ తోటి ఆ ఇన్సిడెంట్ టైప్ చేసినట్టు నాకు ఒక క్లాస్ క్రియేట్ అయిపోద్ది. సో ఇది జస్ట్ ఒక బేసిక్ క్లాస్. ఈ క్లాస్లో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అప్పుడే అవసరం లేదు, జస్ట్ ఒక హలో వరల్డ్ అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. సో ఇది ఒక బేసిక్ సింటాక్స్ ఒక క్లాస్ని క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు చూసాము అంటే సో లెట్స్ సి హలో వరల్డ్ అనే టాప్లో వెళ్ళిపోయింది. బికాస్ సో ఇక్కడ మనం చూసామంటే స్క్రీన్ అనేది టాప్ పోర్షన్ నుంచి ఆక్యుపై చేస్తుంది. సో ఈ టాప్ పోర్షన్ నుంచి ఎక్కడ నుంచి అయితే వైట్ స్క్రీన్ కనిపిస్తుందో అక్కడ నుంచి విజిబుల్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తాను అనమాట. సో వ్యూస్ వచ్చేసి వెరీ బేసిక్ డిజైన్ కంటెంట్ని ఏదైనా డిస్ప్లే చేయడానికి వ్యూస్ అనేది వెరీ బేసిక్. సో నెక్స్ట్ సెషన్లో మనం ఈ డీటెయిల్గా అసలు రెండో అంటే ఏంటిది ఎటనేంటిది అనేది చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏం చేద్దామంటే సో దీనికి జస్ట్ విజిబిలిటీ కోసం ఒక స్టైల్ క్విక్గా అసలు ఈ స్టైల్ ఎలా అప్లై చేద్దాం ఇదని ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ హలో వరల్డ్ అనేది ఈ సెషన్లో వెరిఫై చేద్దాం. అలైన్ ఐటమ్స్ సెంటర్. సో ఫ్లెక్స్ బికాస్ దీనికి ఏమీ లేదు కాబట్టి అది ఎక్కడ వరకు తీసుకోవాలో తెలియదు. సో సింగిల్ ఫ్లెక్స్. సో ఇప్పుడు చూస్తే దిస్ ఈస్ ఏ వెరీ బేసిక్ హలో వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ app.js ఉంది కాబట్టి నాకు హలో వరల్డ్ అని చెప్పేసి కనిపించింది. మేబీ ఇన్ కేస్ ఇక్కడ index.jsలో ఈ ఫైల్ రిఫర్ చేశాను కాబట్టి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి మేబీ launch.js ఇంకొక ఫైల్ని క్రియేట్ చేశాను. సో అగైన్ షార్ట్కట్స్లో దిస్ ఈజ్ launch screen. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అజ్యూమ్ లెట్. సో అగైన్ దీనికి కూడా సమ్ స్టైల్ జస్ట్ 5 ఫ్లెక్స్ ఫస్ట్ థింగ్ డబల్ ప్లేసెస్. ఇది రీజన్ ఎందుకు ఇదంతా ఏంటి అని మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేను సింగిల్ కోట్స్లో వేస్తున్నాను అండ్ కొన్నిటికి నార్మల్గా వేస్తున్నాను, అది ఏంటి ఎందుకు అనేది. సో అలైన్ ఐటమ్స్ సెంటర్. నా ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ ఇండెక్స్ ఫైల్లో app.js కాకుండా సిమిలర్గా లెట్ మీ ఇంపోర్ట్ లాంచ్. సో అగైన్ ఐఎమ్ సెయింగ్ మనం లాంచ్ అనే క్లాస్ని ఆటోమేటిక్గా మొత్తం ఎంటైర్ క్లాస్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను లాంచ్ అని. సో బ్రేసెస్ కాకుండా నా ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ లాంచ్ పెడితే సో నౌ లెట్స్ సీ దిస్ ఈజ్ లాంచ్ స్క్రీన్. సో అట్లా ఇక్కడ ఇనీషియల్గా కాన్ఫిగరేషన్ అయ్యే స్క్రీన్ అనేది వచ్చేసి index.js నుంచి ఉండదు. ఇక్కడ నుంచి ఏ స్క్రీన్కి మనం నావిగేట్ చేస్తామో ఆ స్క్రీన్ అనేది కాల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఫ్లో అనేది కాల్ అవుతుంది. సో సేమ్ సిమిలర్గా లెట్స్ రన్ అండ్ సీ ఆండ్రాయిడ్ యాజ్ వెల్.
హోప్ దిస్ ఈస్ క్లియర్. సో ఫర్ ఇప్పటివరకు క్లియర్ అనుకుంటా. అసలు ఎలా ఇనిషియల్ క్లాస్ అనేది కాల్ అవుతుంది అనేది ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేబీ ఐ విల్ ట్రై టు బ్రీఫ్ ఇట్. సో ఇట్ ఈస్ బిల్డింగ్. So this is launch screen, same iOS and Android. So maybe again if I change the class here, sorry, ఇక్కడ మన క్లాస్ చేంజ్ చేసామంటే ఆటోమేటిక్గా హలో వరల్డ్ విచ్ ఈస్ నేను app.jsలో మెన్షన్ చేస్తాను. సో ఇది ఇక్కడ నుంచి ఇనీషియల్గా మనం ఇక్కడ నుంచి మన ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. ఇనిషియల్ క్లాస్ index.js నుంచి app.js ఏ స్క్రీన్ అయితే మనం మెన్షన్ చేసుకుంటాం ఆ స్క్రీన్కి. హోప్ దిస్ ఈస్ క్లియర్. ఫర్దర్ నెక్స్ట్ సెషన్లో మనం ఇక్కడ నుంచి ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఒక వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేసుకుంటాం, ఫంక్షన్స్ ఎట్లా డిక్లేర్ చేసుకుంటాం, ఈ క్లాసెస్లో ఇది ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో హోప్ యూ లైక్ ది వీడియో మేబీ హెల్ప్ఫుల్ అని అనుకుంటాను. ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.